అభిమానాదుల వలన హాని సత్యార్థ ప్రకాశము ద్వితీయ సముల్లాసం. ఎవరికిని అభిమానము తగదు. అభిమాన శ్రియం హంతి. ఇది విదురనీతి వచనం. అభిమానము అనగా అహంకారము సమస్త శోభను లక్ష్మిని నాశనము చెయ్యును. కావున అహంకారము తగదు. అలాగే చలం అంటే కపటము, కృతజ్ఞత అను వీని వలన తన హృదయమే దుఃఖితమగును. చూడండి, ఇక్కడ మోసం చేయడం వలన, కపటం మోసం చేయడం వలన, అలాగే కృతజ్ఞత చేసిన మేలు మరిచినవాడు. ఎవరైనా ఒక సహాయం చేస్తే మర్చిపోవద్దు, జీవితకాలం గుర్తుపెట్టుకోవాలి. అట్లా మర్చిపోతే అది ఎవరికి నష్టం అంటే, ఎవడైతే మర్చిపోతాడో చేసిన సహాయాన్ని, ఆ మర్చిపోయినటువంటి వ్యక్తి తన హృదయము దుఃఖితమవుతుంది. అట్టి ఎడ ఇతరుల విషయములో చెప్పవలసినది ఏముండును, లోపల ఒకటి ఉంచుకొని బయటకు మరి ఒకటి కనబరుచుచు ఇతరులను భ్రమింపజేసి వారి హానిని లెక్క చేయక స్వప్రయోజనమును సిద్ధింపజేసుకొనుట కపటమని చెప్పబడును. చూడండి, ఈ విధంగా ఇటువంటి కపటము చేసేటటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారండి. లోపల ఒకటి ఉంటుంది, బయటికి ఒకటి నటిస్తుంటారన్నమాట. బయటికి ఇంకొక రకంగా ప్రవర్తిస్తుంటారు. ఈ విధంగా ప్రవర్తించి ఏం చేస్తారు వాళ్ళు, ఫైనల్గా వాళ్ళ యొక్క స్వార్థమే సిద్ధింపజేసుకుంటారు. అంటే వాళ్ళ యొక్క కోరిక నెరవేర్చడానికి అవతలి వాళ్ళను బాగా భ్రమింపజేసి మాయమాటలు చెప్పి వారిని భ్రమింపజేసి ఆ విధంగా తన స్వార్థ సిద్ధికై అవతల వాళ్లకు హాని జరిగినా కానీ లెక్క చేయకుండా ఉండడమే ఇదే కపటం అంటే. చూడండి, ఒకరు తనకు చేసిన ఉపకారము అంగీకరింపకుండుట కృతజ్ఞత అనబడును. ఈ విధంగా వేరే ఎవరైనా మనకు సహాయం చేస్తే దాన్ని మనం ఒప్పుకోవాలి. నిజంగా అట్లా ఒప్పుకోకుండా ఆ చేసిన సహాయాన్ని మర్చిపోవడము, లేదు ఆ సహాయం నిజంగా మనం తీసుకున్న తర్వాత సహాయం తీసుకున్నామని ఒప్పుకోవాలి, అంగీకరించాలి. అంతేగాని దాన్ని మర్చిపోతే ఆ సహాయాన్ని అది కృతజ్ఞత అవుతుంది. కాబట్టి వీటి వలన చాలా హాని జరుగుతుంది అనే విషయంగా మనకు తన హృదయమే, ఎవరైతే ఈ కపటము, ఈ యొక్క కృతజ్ఞత, ఇటువంటి దోషాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ హృదయమే దుఃఖితమవుతుందని మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో స్పష్టంగా చెప్తున్నాడు. అలాగే అహంకారం వల్ల తను పతనమే అవుతాడు తప్ప అతను ముందుకు పోలేడు అనే విషయంగా తనకు దుఃఖము లభిస్తుంది. అతనిలో ఉన్నటువంటి సమస్త శోభ, లక్ష్మి అన్నీ నాశనమవుతాయి అహంకారం వల్ల అని ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి అహంకారము, కపటము, కృతజ్ఞత ఈ దోషాలు మానవులలో ఉండకూడదు, లేకుండా చేసుకోవాలి. ఓం తత్ సత్.